ఇందిరమ్మ ఇచ్చిన కాలనీ కాబట్టి పట్టించుకుంటారు. ఇందిరమ్మ కాలనీ అని పేరు ఉంది కాబట్టి పట్టించుకుంటారు. మాధవ్ మేడంకి లేదు, ఇప్పుడే మాధవ్ మేడం అనుకున్నా. ఒకసారి జస్ట్ కన్ఫర్మ్ మీ సో దట్ ఐ కెన్ కాల్ హర్. దోమ కుట్టింది వచ్చింది, మీ ఇంటికాడ దోమలు బాగున్నట్టున్నాయి కదా అని అన్నాడు సాలరు. పెద్ద దాకాలు వేసిన ఆయన గ్యారంటీ ఇవ్వలేదు వీళ్ళందరూ అడుగురు. దోమలు వస్తున్న బిడ్డకు ₹1,00,000 రిపోర్ట్లు కూడా ఉన్నాయి, చూయిస్తా మా చిన్న బిడ్డకు. మరి మా బిడ్డ బాగాలేకపోతే సచ్చు బతుకు ₹1,00,000 అంటే ఎవరు పెట్టుకుంటారు? నా బిడ్డ పానం పోతే తెచ్చిస్తారా? మొన్న పోయిన 2 నెలల్లో ఎంతో మంది హాస్పిటల్లో పడ్డారు. ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 1,00,000 పైన అయినాయి. అయితే ఈ చర్య ఏంటంటే గవర్నమెంట్ ఎలాంటి చర్య తీసుకుంటలేదు. మరి ఇంతమంది దోమకాటు చచ్చిపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా కనికరం లేదు, మీడియాకు సంబంధం లేదు అని ఎవరైనా మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే ఇది బాధ్యత, సామాజిక బాధ్యత. ముత్యాల రాజు శానిటరీ మన వాడిది రాజు మరి ఎవరు నాకు 2 చెప్పరా? 16th వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ వార్డ్ ఆఫీసర్ మాధవ్ మేడంకి లేదు, ఇప్పుడే మాధవ్ మేడం అనుకున్నా. ఒకసారి జస్ట్ కన్ఫర్మ్ మీ సో దట్ ఐ కెన్ కాల్ హర్. ఎవరిది ఇష్టం లేదు. రోడ్లు ఈ లైట్లు వస్తున్నాయా? అంతే అంటే వార్డ్ ఆఫీసర్ ఇవ్వలేరా? పట్టించుకోలేదు. చిన్న సబ్మిషన్ మనకి 16th వార్డ్ సార్, 16th వార్డ్ ఆఫీసర్ మన ఈ ఎవరు సార్ ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ తర్వాత ఇక్కడ చూసేవాళ్ళు ఎవరు సార్? మేము వార్డులో తిరుగుతున్నాం సార్. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు నిలబడితే స్మెల్, మీకు ఫొటోస్ పెడతాను. ఒక్కొక్కరు ఇప్పుడు 6 months అయిందట మోరీలు తీయని ఏరియాలు ఉన్నాయి. కుక్కలు మొత్తం చెత్తకు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా గుంజేస్తున్నాయి, మనుషులనే దాడులు చేస్తున్నాయి. ఈ మొత్తం ఎక్కడ పడతాక డంపే ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాం మేము మీకు కొన్ని విజువల్స్ పెడతాం. కొంచెం సీ దట్ ఈ వీక్లో ఈ కొంచెం అవసరం ఉంటే గ్యాంగ్ వర్క్ పెట్టించన్నా సమస్య సాల్వ్ అయ్యేటట్టు చూడండి సార్. చాలా ఏరియాస్ ఉన్నాయి, ఒక నాకు తెలిసి 2-3 times పెడితే కానీ పని కాదు. ఇంత వాసన వస్తుంటే మీరు ఎవరు కంప్లైంట్ చేస్తలేరా? ఎవరు వస్తారు ఒక్కసారి కూడా చేస్తానికి ఎవరు పట్టించుకోండి, ఎవరికని చెప్తే కూడా వాళ్ళు వింటలేరు. ఒక వార్డ్ ఆఫీసర్ ఉంటారు, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటుంది, ఒక జవాన్ ఉంటాడు. వార్డు మొత్తంలో 6 సిబ్బంది ఉంటారు. చెత్తబండి వాళ్ళు 2, 4 కింద 6 ఉంటారు మొత్తం సిబ్బంది. ఇంతమంది ఉండగా కంప్లైంట్ नहीं कर रहे तो ఎవరు పట్టించుకోరు, ఎవరు తొంగి కూడా ఇలా ఏమైతుంది ఎవరు వచ్చి సాఫ్ చేయరు. మీకు దగ్గర నంబర్ లేవా? నంబర్ ఉన్నాయి, కేరళ చేయరు. ఇప్పుడు చేయొకసారి ఎవరు చేసినా కేరళ ఉన్నదే. మొన్న వీళ్ళు వచ్చినాక ఛానల్ వాళ్ళు వచ్చి చూసినాక తీసిరా ఇంతమంది ముక్క తీసిరిపోయింది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కలిపిరా? కలపలేదు. మీరు అడగలేదా మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్? గిట్రా బాబు గిట్రా. మాకు ఫండ్స్ రాలే అంటారు. అంటే ఎవరు వచ్చినా కానీ ఫండ్స్ రాలే, మాకు ఏది రాలే, ఎక్కడ చెత్త అక్కడనే అక్కడనే ఉంది. సంవత్సరం ఒకసారి వస్తారు. మీరు అడగరా మరి? ఫోన్ సంవత్సరం ఒకసారి వాళ్ళ కరువు దత్తసుడు చెర్రాల వాళ్ళ కుట్రాల అవి తీసేటప్పుడు
వాళ్ళ మనసు తోలుకొచ్చి ట్రాక్టర్లను తీసుకొచ్చి వాళ్ళని 10 మంది 20 మంది తీసుకొచ్చి తీపిచ్చిపోతారు వాళ్ళని అత్తే దాకా ఇదే ఎవరన్నా ఇడికి చూస్తానికి వచ్చినప్పుడు తీస్తారు అంతవరకే కరువు పని దొక్కసుడు. అవునమ్మా, ఇప్పుడు మీరు అడగారా మరి ఫోన్ చేసి ఏమడుగుతావు? వార్డ్ ఆఫీసర్ ఉంటాడు, వచ్చే వరకు వాళ్ళ మీద బెదిరిస్తే వాళ్ళు ఎక్కడో అక్కడ పారిపోయి సఫాయి పని చేస్తున్నారు. మాకు చెత్త బండి ఇంటి ముంగడికి రావాలి. మాకు ఈ రోడ్లల్లో బండ్లు గిండ్లు పోతే వాన పడితే వర్షం వస్తే లొత్తలయ్యి బండ్లు బోర పడుతున్నాయి, పడుతున్నాము. ఇక మాకు ఈ రోడ్లు మంచిగా సాపు కావాలి, మోర్లి సాపు కావాలి, చెత్త బండి ఇంటి ముంగడికి రావాలి. మా సమస్య ఇదే, దోమల మంది కొట్టాలి అంతే. చెత్త బండి అంటే లోపల దాకా రాదు, ఆటో మళ్ళీ పెద్ద బండి రాకపోతే చిన్న బండి పంపించాలి. మాకు చిన్న బండి పంపిస్తే మాకు జర నయం అవుతుంది. మేము అక్కడికి పోయే వరకు బండి వెళ్ళిపోతుంది, ఇబ్బంది అవుతుంది మాకు. గట్లా పెద్ద ఆటో రాకపోతే చిన్న బండి అన్న పంపించాలి. రిక్షాలు అవి ఉంటాయి కదా, అవి అయినా సరే మాకు ఏది వచ్చినా సరే బండి రావాలి మొత్తం మీద మాకు. గట్లా ఇక్కడ మెయిన్ అయితే సాయంత్రం అయితే దోమల వల్ల బాగా ప్రాబ్లమ్స్ అవుతాయి. దోమల వల్ల బాగా రోగాలు వస్తున్నాయి. మళ్ళీ మాకు ఇంటి ముందు సీసీ రోడ్ కావాలి, ఓకేనా. మళ్ళీ ప్రెగ్నెన్సీ లేట్ ఎవరైనా ఉన్నారనుకో, ఇమీడియట్లీ స్పాట్ లో డెలివరీ నొప్పులు వచ్చినాయి అనుకో మాకు ఇబ్బంది అవుతుంది. ప్రతి ఇంటికి ఆడపిల్ల ఉంది సార్, మీరు కూడా అర్థం చేసుకోండి అంతే. సిద్దిపేట టౌన్ లో ఉన్నా కూడా ఈ సమస్యలు తప్పలేవు. సిద్దిపేట అంతా ఒక తీరు ఉంది సార్, ఇందిరమ్మ కాలనీ ఒక తీరు ఉంది. ఎందుకు మరి ఇందిరమ్మ కాలనీ వాళ్ళు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఓట్లు లేరా? మీరు ఎందుకు వేయలేదు? అందరికి వేసినాం మేము, ఓట్లు వేసినాం. ఏందమ్మా ఇందిరమ్మ ఇచ్చిన కాలనీ కాబట్టి పట్టించుకుంటాం లేదు. ఇందిరమ్మ కాలనీ అని పేరు కాబట్టి పట్టించుకుంటారు. ఇప్పుడు ఇదే సంవత్సరం నుంచి ఇట్లా ఉందా పరిస్థితి? సంవత్సరం కాదు, మేము వచ్చి ఇప్పుడు 7-8 ఏళ్ళు అవుతుంది, అట్లనే ఉంది. మోరీలు సాపు ఉండే చెత్త కొంట ఊరు ఏం లేక ఏం లేదు. మీ కౌన్సిలర్ ఎప్పుడు రాలేదు అన్న? ఎలక్షన్లు అప్పుడు వచ్చిపోయిండు అంతే, మళ్ళా రాలేదు అన్న. చెప్పవా? ఇక మూల గురించి మాకు తిప్పలున్నది కదా. మా మానవానికి అయితే దోమ గుట్టి ఒక నెల ఉన్నాం వీళ్ళందరి నడుగురి. ఆ రిపోర్ట్ల దోమ గుట్టింది వచ్చింది. మీ ఇంటికాడ దోమలు బాగున్నట్టున్నాయి కదా అని అన్నాడు సాలరు. పెద్ద దాకాలు వేసిన ఆయన గ్యారంటీ ఇవ్వలేదు వీళ్ళందరు నడుగురి చెప్తారు. బతికే లేకుండా చస్తాడేమని. ఇప్పుడు దోమలు కుడితే డెంగ్యూ లాంటివి వచ్చి సరిపోయే పరిస్థితి కూడా ఉంటది. వచ్చింది ఆ రిపోర్ట్లలో అదే వచ్చింది, కుట్టిందే. ఇప్పుడు దోమల మంది ఇట్లా ఏం కొట్టరు? దోమల మందు లేదు, ఈగల మందు లేదు, ఏది లేదు. ఆ కొట్టుడే లేదు, ఇటు అచ్చుడే లేదు. ఏం చెప్తాం? మాకు మోర్లు సభాలన్నీ చెత్తబండి మాకు ఖచ్చితంగా చిన్న సైకిల్ పంపిది ఎటువంటి. మాకు మళ్ళా వాన పడితే బండ్లు వెళ్తలేవు, అది కావాలి మాకు. సిసి రోడ్డు కావాలి, ఎటువంటి సిసి రోడ్డు మంచిగా ఉండాలి అంతే. మాకు సిసి రోడ్డు మాత్రం మంచిగా ఉండాలి, మోర్లు మంచిగా ఉండాలి. దోమలు గడవద్దు, దోమలతో పిల్లగారికి డెంగ్యూ జ్వరం వచ్చింది అంతా. డెంగ్యూ జ్వరం వచ్చి అదే రిపోర్ట్లలో కనబడ్డాయి. మాకు రావద్దు, చిన్న బండి సైకిల్ అయినా పంపించే ప్రయత్నం చేయదు అంతే అంతే. చూసారా, ఈ కాలనీ ప్రజలు రోగాలు వచ్చి దాకానికి పోతే డాక్టర్లు చెప్తారట మీరు ఆ ప్రాంతంలో ఉండే వేరే ఇంటికి వెళ్ళిపోండి. ఇప్పుడు ఇందిరమ్మ కాలనీ నుంచి దీనికి సమస్య సిద్దిపేట దగ్గర ఉన్నా గానీ దీన్ని పట్టించుకుంటున్న నాదులే లేడు. గల్లికి ఒక పెద్ద మనిషి అన్నట్టు కానీ వాళ్ళు చక్కగా రారు, చూడరు. ఇవన్నీ గోలగొట్టిపోయినాయి. ఇంతవరకు మోరీలే కూడా అవి కలపలేదు, ఇంతవరకు కలపలేదు. ఇగో ప్రతి వానకాలం వచ్చినప్పుడల్లా రాళ్ళు వేసుకుంటా పడుడు, బండ్లు అడ్డం పడుడు, ఇవన్నీ అవుతుంది. కలపలేదు మోటార్ ఇంతవరకు పైకాన్లలో కలపలేదు. 100 కోట్ల రూపాయలు బడ్జెట్ వచ్చినా కానీ పట్టించుకుంటూ లేరు. దీటంకల వచ్చిన మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ ఓట్ల నాడే మళ్ళీ బొక్కం పెట్టిపోతారు అంతే. అంత దగ్గర మళ్ళీ పిల్లలు అత్తరు చూసుకొని పోతారు. గల్లల పంటి మెయిన్ లీడర్ల పంటి వచ్చి వాళ్ళని మెయిన్ వాళ్ళని కలిసిపోతారు అంతే. ఉన్నాయి మాకు ఓట్లు ఉన్నాయి, కొంతమందికి వేర్లలో ఉన్నాయి కానీ మాకు ఇక్కడనే ఉన్నాయి ఓటు. మాకు ఇక్కడనే ఉన్నది ఓటు. ఇది అట్లా 10వ వార్డులోనే ఉన్నది. చూస్తున్నాం కదా, పల్లెటూర్లన్నా కొంచెం కాస్త మెరుగ్గా ఉన్నాయి. పల్లెటూర్లలో పారిశుద్ధ్యం అనేది కాస్త బాగుంటుంది. సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ సాపుంటున్నాయి. కానీ పట్టణ కేంద్రంలో అట్లాగనే దీనికి స్వచ్ఛ సర్వేక్షణలో అనేక అవార్డులు వచ్చే సిద్దిపేటలో మాత్రం ఇందిరమ్మ కాలనీలో పరిస్థితి ఇట్లా ఉంది. సో ఇదే సమస్య సంబంధించి మనం గతంలో న్యూస్ కూడా వేసినాం. దానికి కాస్తంత కదలికగా ఏదో పైపైన మెరుగులు దిద్ది మెయిన్ రోడ్ వరకు మాత్రం ఒక్క కాలనీలో మనం ఎక్కడైతే న్యూస్ చేసినామో ఆ కాలనీ వరకు మెయిన్ రోడ్లో మాత్రమే కాస్తంత పిచ్చి మొక్కలు వీకేసారు తప్పితే మిగతా మోరీలు ఏం సాఫ్ చేయలేదు, అవి ఎక్కడెక్కడనే ఉంచారు. సో ఇదే సమస్య మన మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిద్దిపేటకు సంబంధించిన నాయకులు ఇవాళ మార్నింగ్ వాక్లో భాగంగా ఇక్కడైతే సిద్దిపేటలో అయితే తిరుగుతున్న సమాచారం తెలుసుకొని మనం ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఏం సమస్యలు గుర్తించారు, మరి వాళ్ళు ప్రజల సమస్యలు ఏం తెలుసుకున్నారు, ఇక్కడ ప్రధాన సమస్య ఏందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నమస్తే. నమస్తే, నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిని. ఇక్కడ మేము పొద్దున్న నుంచి మార్నింగ్ వాక్గా భాగంగా మాకు చాలామంది చాలా రోజుల నుంచి ఇందిరమ్మ కాలనీకి విజిట్ చేయాలని చెప్తున్నారు. మేము ఈరోజు అందరం కలిసి వార్డ్ విజిట్కి వచ్చినాము. అసలు నిలబడలేని పరిస్థితి. ఫస్ట్ మోరీలు తీయడం పక్కన పెడితే ఈ స్ట్రీట్లో కాస్త నిలబడ్డాము, కానీ మోరీలు అట్లే ఉన్నాయి కానీ నిలబడ్డాము. కానీ వేరే వీధిలో చూస్తే ఇక్కడ నిలబడి మీకు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ వాసన, ఆ దుర్వాసనకి నిలబడే పరిస్థితి లేదు. అంత కంపు వాసన వస్తుంది. అసలు ప్రజలు ఎలా ఉంటున్నారు మాకైతే అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు అనేది తెలియదు. మేము వార్డ్ ఆఫీసర్, ఇక్కడ వార్డ్ ఆఫీసర్ అని ఎవరికైతే చెప్పారో వార్డ్ ఆఫీసర్ కోసం ప్రయత్నం చేశాము, స్విచ్ ఆఫ్ వచ్చింది. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ చేసాము, నా వార్డు కాదని చెప్తున్నారు. 2 శానిటరీ ఇన్స్పెక్టర్ చేశాను, మా వార్డు కాదని చెప్పారు. కమిషనర్ గారికి కూడా నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడితే నిన్ననే మార్చాము ఇవన్నీ, వార్డ్ ఆఫీసర్ని శానిటరీ ఇన్స్పెక్టర్ అని మేము రేపు చేస్తామన్నారు. ఇప్పుడు మా ప్రజల పక్షాన వీళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే మేజర్గా మోరీలు 6 నెలలు కూడా తీస్తలేరు. కరెక్ట్ 1 year బ్యాక్ తీసిరట ఒక మహిళ చెప్పింది నాకు గతంలో. 6 నెలల పైనే అయింది. వాసన కూడా అదే తెలుస్తుంది. ఆ వాసన చూస్తేనే అర్థమైపోతుంది. మోరి తీయడం పక్కన పెడితే వాసన భరించే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మాకు తెలిసి అమృత్ స్కీమ్లో కానీ ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఇది వదిలిపెడితే 8.5 సంవత్సరాలు 7 నుంచి 8.5 సంవత్సరాల కిందటి నుంచి సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ అయింది. యూజీడీ వర్క్ స్టార్ట్ అయింది. ఎస్టీపీ ప్లాంట్స్ ఇన్స్టాల్ అయినాయి. కొన్ని 100 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరు మీద, ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం పేరు మీద, స్వచ్ఛ సిద్దిపేట పేరు మీద డబ్బులు వచ్చినాయి. అవి ఎక్కడ పోయినాయో తెలియదు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడైతే ఎక్కడ మొత్తం ఇందిరమ్మ కాలనీలో ఎక్కడ ఒక్క ఇంటికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కలపలేదు. కంప్లీట్ మోరీలన్నీ కూడా నాలా వాటర్ అంతా కూడా నాలాలనే పోతున్నాయి. ఆ మోరీలు కూడా సరిగ్గా లేవు. ఆ ఉన్న మోరీలో వాటర్ అంతా రోడ్డు మీదకే వస్తున్నాయి, తీయట్లేదు. కాబట్టి యూజీడీ కనెక్షన్ అయితే ఒక్కటి కూడా లేదు. మరి 100 కోట్ల రూపాయలు గత 7 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఈ ఫండ్స్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎస్టీపీ ప్లాంట్లు చూస్తే ఎస్టీపీ ప్లాంట్లు పూర్తిగా అన్ని 4 దిక్కుల ఎస్టీపీ ప్లాంట్లు పూర్తిగా నిర్మాణం కాలేదు. 2 మాత్రమే అయినాయి, ఇంకా 2 పాక్షికంగా పనులు నడుస్తున్నాయని చెప్తున్నారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూస్తే చాలా వార్డులు, ఈవెన్ ఇప్పుడు నేను 7వ వార్డు వాస్తవ్యుని, 7వ వార్డులో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జరగలేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పని అయింది, ఖరాబ్ కూడా అయిపోయినాయి, మళ్ళీ రిపేర్ చేస్తున్నారు. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డబ్బులన్నీ అసలు ఇంత దుర్వినియోగం అవుతున్నాయి. ఈ పరిస్థితి రావడానికి ఇప్పుడు ఇందిరమ్మ కాలనీలో అయితే ఫస్ట్ మేజర్ ప్రాబ్లం కనబడుతుంది, మోరీలు, నాలాలు. సో ఈ యూజీడీ కనెక్షన్ అనేది ఇస్తే ఫస్ట్ మేజర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత రోడ్లు, చెత్త సేకరణ పూర్తిగా ఎవరు అసలు శానిటేషన్ సంబంధించిన సిబ్బంది రావట్లేదని చెప్తున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ నంబర్ వీళ్ళ దగ్గర లేవు, జవాన్ నంబర్ వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళు పూర్తిగా ఎక్కడో మనం మారుమూల గ్రామంలో 20-30 కిలోమీటర్ల లోపల వరకు ఉన్నది పరిస్థితి ఇక్కడ చూస్తుంటే. సో సంవత్సర కాలంగా తీయకపోవడం వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర ఉన్నదని అనుమానిస్తున్నా మీరు? జనరల్ అదేదో ఒక ఇబ్బంది లేకపోవడం వల్ల చేస్తారు. మీరు సరైన ప్రశ్న అడిగారు. ఈ ఇందిరమ్మ కాలనీయే కాదు, మా వార్డు, నేనుండే 7వ వార్డుతో సహా గత సంవత్సరం నుండి పూర్తిగా ఇంటెన్షనల్గా కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తాము, స్థానిక కౌన్సిలర్లు కానీ మీరు ఎవరు కూడా మీరు పని చేయకండి, చెత్త ఎక్కడ ఉంటే అక్కడ ఉండని, నీళ్లు కూడా 10 నిమిషాలు ఇడిచేటట్టు చూడండి, ఎక్కువ నీళ్ళు ఇడవకండి, కరెంట్ అయినా లైట్ పోయినా ఏ సమస్యని పట్టించుకోవద్దు. దానివల్ల ఏమవుతుందంటే గతంలో మేము ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇట్లుండే, సిద్దిపేట మున్సిపాలిటీ ఇప్పుడు ఇట్లున్నది అని ప్రజలలో నెగిటివ్ పోవాలి, గవర్నమెంట్కి నెగిటివ్ పోవాలని వాళ్ళ ఉద్దేశం. కానీ వాళ్ళకి అర్థం అవ్వని విషయం ఏంటంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇక్కడ స్థానికంగా ఎవరైతే సిద్దిపేట మున్సిపాలిటీ ఉందో చైర్మన్ బీఆర్ఎస్ చైర్మన్, మెజారిటీ కౌన్సిలర్లు 37 తప్ప, మిగతా 43 తప్ప 27 మంది కౌన్సిలర్లు వాళ్ళే, 26 మంది కౌన్సిలర్లు వాళ్ళే. సో వాళ్ళకి మెజారిటీ వాళ్ళు ఉన్నాము, మేమున్నాము. తప్పు జరిగితే మాది ఇది గవర్నమెంట్, స్థానిక మున్సిపాలిటీ మాది, స్థానిక ఎమ్మెల్యే నేను అని కూడా అవగాహన లేకుండా ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీదకే బ్లేమ్ చేద్దామనే ఉద్దేశంతో జరుగుతున్న కుట్ర ఇది. అంతకంటే 100% గత సంవత్సరం నుంచి ఇదే జరుగుతుంది. ఏ వార్డుకి పోయినా కూడా మీకు ఇప్పుడు లైవ్గా మీరు ఏ వార్డు, నా వార్డు కూడా తీసుకుపోండి, నా వార్డులో కూడా చెప్తారు. ప్రధానంగా ఇంకొక కామన్ పాయింట్ చెప్తున్నారు మహిళలంతా, ఇందిరమ్మ కాలనీ అనగానే, అంటే ఇందిరమ్మ అనే పేరు పెట్టుకుంటే ఇందిరమ్మ కాలనీ అని ఉంది కాబట్టి దీని మీద బాగా అతి ప్రేమతోటి
ఎక్కువ ప్రేమ చూపెట్టి ఇక్కడ ఏ పనులు జరగకుండా చూస్తున్నారని మేమైతే అనుకుంటున్నాం. ఇంద్రమ్మ పేరు పెట్టింది శాపం అయిపోయింది. విన్నామా? ఇంతవరకు ఈ ఇంద్రమ్మ పేరు కాని పుట్టిన నుంచి ఇంతవరకు సీసీ రోడ్డు చక్కగా లేవు, ఏవి చక్కగా లేవు. ఎక్కడ చూడు ఏ గల్లికో పొక్కల వాడు రాలేసుడు కూర్పుడు ఇవే పని ఉన్నది. ఇంద్రమ్మ పేరు పెట్టినప్పుడు ఇంద్రమ్మ పేరు పెట్టుడే తప్పు అయిపోయింది. వేరే ఊరికి పో, వేరే గల్లికి పో, ఎక్కడ పో సీసీ రోడ్ ఉన్నది. ఇక్కడ పేరు ఇంద్రమ్మ ఉండే రాజ్యం వాళ్ళని అందుకే చెప్తున్నాం ఆ పేరు పుట్టిందే తప్పు. అట్లా ఆడ ఇంద్రమ్మ అప్పుడు రాజశేఖర రెడ్డి వంచింది ఇంద్రమ్మ వంపిన నుంచి ఇంతవరకు మెరుగు కాలేదు. చూపెట్టు. ఇప్పుడు సీసీ రోడ్లు వీళ్ళు సీసీ రోడ్లు అడుగుతున్నారు. అసలు చెప్పుకోవడానికి సిగ్గు అనిపించే విషయం ఏంటంటే కొన్ని వార్డులలో సీసీ రోడ్ ఉండగా ఆ సీసీ రోడ్ మీద సీసీ రోడ్ వేసింది. అంటే మీకు లైవ్గా 2 నెలల కింద బడ్జెట్లో పెట్టిండ్రు, సిద్దిపేట మున్సిపాలిటీలో పెట్టి ఆల్రెడీ వైస్ చైర్మన్ వార్డులో ఆల్రెడీ రోడ్ ఉంది, పేపర్ కూడా వచ్చింది. ఇది రోడ్ ఉండగా రోడ్ వేసింది దాని మీదనే 2 నెలల కిందనో 3 నెలల కిందనో. కానీ వీళ్ళ పరిస్థితి ఉన్న రోడ్డు కనీసం దీనికి మట్టి పోసి లెవెల్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇది వీళ్ళ పరిపాలన. సిద్దిపేట మున్సిపాలిటీలో ఉన్న సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించిన బీఆర్ఎస్ పరిపాలన ఈ విధంగా ఉన్నది. సో మొత్తంగా నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా, అంటే ప్రజల పక్షాన ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండొచ్చు, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉండొచ్చు, కాకపోతే అధికారం కాంగ్రెస్ పార్టీకి అప్పయ్యారు కాబట్టి మరి వీళ్ళ సమస్యలు నిత్యం తెలుసుకోవడంలో భాగంగా మీరు ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఎవరు అందుబాటులో ఉంటారు? ఏదైనా సమస్య వస్తే ఎవరిని అప్రోచ్ కావాలి? సరే మేమైతే ఇప్పుడు మా నంబర్లు వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళ నంబర్లు కూడా కొన్ని తీసుకుంటున్నాము. కమిషనర్ గారి దృష్టికి వీళ్ళ సమక్షంలో వాళ్ళకి హామీ ఇచ్చాము. వీళ్ళ సమక్షంలోనే కమిషనర్ గారి దగ్గరికి వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలోనే సమస్య పరిష్కారానికి మేమైతే ఇలా ప్రతి వార్డు తిరగాలని మేము అంత టీమ్గా డిసైడ్ అయిపోయాము. మా ఎమ్మెల్యే మా ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి వార్డు తిరుగుతాము. తిరిగి ప్రతి వార్డులో కూడా సమస్యలు తెలుసుకుంటాము. వాళ్ళని తీసుకెళ్తాం. ప్రతిరోజు కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్ళి సమస్యలు అనేది వివరించి నోట్ చేయించి సమస్యల పరిష్కారానికి ముందుంటాము. అలాగే మేజర్ సమస్య, ఇది చిన్న సమస్య అంటే దీనికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న శానిటేషన్ సమస్య అనేది డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా ప్రతి వార్డులో శానిటేషన్ అనే ఒక సిస్టమ్ ఉన్నది. ఆ శానిటేషన్ సిస్టమ్కి కొత్తగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి కరెక్ట్గా సిస్టంలో పని చేస్తే పని జరుగుతుంది కాబట్టి దీనికి కొత్తగా డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి కమిషనర్ గారి దగ్గర కూర్చొని చొరవ తీసుకొని ఖచ్చితంగా వీళ్ళ సమస్య పరిష్కారానికి మేము ముందుంటామని మీకు తెలియజేస్తాం. మరి ఈరోజు మా యొక్క సిద్దిపేట అసెంబ్లీ ఇన్ఛార్జి పూజా హరికృష్ణ గారి ఆదేశాల మేరకు మరి ఇందిరమ్మ కాలనీ విజిట్ చేయడం జరిగింది. మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా వచ్చినప్పుడు ఇక్కడ చూసినట్టయితే వాస్తవానికి ఈ ఇందిరమ్మ అన్నటువంటి పేరే హరీష్ రావుకు ముఖ్యంగా ఆయనకు జీర్ణించుకోలేకపోతుండు. కాబట్టి అంటే గవర్నమెంట్ గతంలో ఉన్నా కూడా పట్టించుకోలేదు. ప్రజెంట్ ప్రజా ప్రతినిధి అని అంటే ప్రతి విషయం ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన వ్యక్తి ఇక్కడ ఉన్న సిద్దిపేటలో ఉన్నటువంటి సమస్యలన్నీ గాలి వదిలిపెట్టి రాష్ట్రంలో ఎక్కడెక్కడ పోయి రైతులను లేపడము, ధర్నా చేయించడము, గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఇస్తలేదని చెప్పడము అనవసరమైన అంటే అధికారం కోల్పోయింది కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకుండా పోయి ఆయన మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు స్థానికంగా మన ఇల్లు చక్క పెట్టకుండా ఇంకో ఇల్లు చక్క పెడతా తిరుగుతా ఉన్నాడు. సిద్దిపేటకి ఏం లోడు సూపర్ అవార్డులు వస్తున్నాయి. సిద్దిపేటలో అవార్డు ఏం లేదు, కేవలం రోడ్లు మాత్రమే చేసుకున్నాడు. రోడ్లకు పంట చెట్లు పెట్టడం చేయడం, కానీ లోపలికి వచ్చి చూస్తే వెళ్తుంది మనకు. సిద్దిపేట పరిస్థితి అంటే రోడ్ల మీద చూసుకొని మొత్తం వీడియోలు తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించుకోవడం, సిద్దిపేటకు అవార్డు తీసుకొచ్చుకోవడం తప్ప ప్రజల జీవన పరిస్థితులను అంటే స్థితిగతులను ఏ రోజు కూడా పట్టించుకొని తిరగలేదు. ఇక్కడ ఉన్న లీడర్లు ఏం చేస్తారంటే ఆయన రాగానే అన్ని మంచిగా ఉన్నాయని చెప్పడం, అరే ఎవరైనా బెరిస్తే ఎవరైనా తిరిగితే బెరీ. మొన్న మీరు ఈ యొక్క ఏరియాకి వచ్చి మీ యొక్క ఛానల్ తిరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఇక్కడ ఉన్న నాయకులు బెరిచ్చారట. ఏందమ్మా మీరు ఛానల్ వల్ల పిలిపించి బాగా చెప్తా ఉన్నారు, అసలు మీ సంగతి ఏందని అడిగారట. అంటే ఏంది ఇంకా అరాచకం అంటే హరీష్ రావు అంటే ఒక భయం అనేది బాగా సృష్టించి సిద్దిపేట అసెంబ్లీలో బాగా సృష్టించండు. ఈ భయాన్ని పోగొట్టడం వరకే ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు ఈ కార్యాలయంలో చాలా మంది మనకు ఫోన్ చేసి చెప్పారు, అన్న మీరు ఒకసారి రారే మనం బేరిస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్న సమస్య చూడండి అంటే ఈరోజు మా యొక్క జిల్లా అధికార ప్రతినిధి కొంతమంది మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చారు. చూసినట్లయితే పరిస్థితి ఎట్లుందంటే అధ్వానంగా ఉంది. అంటే చూడడానికి మాత్రం బయట బాగానే రోడ్డు, లోపలికి అయితే మాత్రం చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఒక రోడ్డు లేదు, ఒక మోరి చక్కగా లేదు, ఒక సిమెంట్ రోడ్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. ప్రజలందరికీ ఇక్కడ రోగాలు వస్తూ ఉన్నాయి దోమల ద్వారా. అంతేకాకుండా ప్రజలందరూ చెప్తా ఉన్నారు సార్ ఇక్కడ పట్టించుకోవడం లేదు, 1-2 years నుంచి మరి రావడం లేదు చూడడం లేదు చెప్పి. అంటే ఇంత అధ్వానమైన పరిస్థితి నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా నువ్వు ఎక్కడో పోయి రాజకీయం చేస్తా ఉన్నావు.
అసలు గెలిచినటువంటి స్థానికంగా గెలిచినటువంటి నీ యొక్క కాన్స్టిట్యూషన్ పట్టించుకోకుండా నువ్వు ఎక్కడ తిరిగితే నీకు లాభం ఏముంది? ముందు నువ్వు ఇక్కడ తిరుగు, ఫస్ట్ నీ చక్క పెట్టుకో. ఇప్పుడే స్టార్ట్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు భారం చేస్తా అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ప్రజలకు ఏది కావాలో మేము అందుబాటులో తీసుకొస్తాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకుపోతాం. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మా ఇన్ఛార్జ్ ద్వారా పంపిస్తామని కూడా మీడియా ద్వారా కాలనీ వాసులకు ఎలాంటి భరోసా కల్పించారు? కాలనీ వాసులకు మాత్రం ఇప్పుడు మేము వెంటనే మా అధికార ప్రతినిధి కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆ సార్ కూడా స్పందించాడు. అతి త్వరలో ఇక్కడ సంబంధించినటువంటి వార్డుకు సంబంధించిన ఇన్స్పెక్టర్ కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ పంపించేసి వీళ్ళ సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు సమస్యలు మాత్రం ఇక్కడ సీసీ రోడ్లు లేవు. కంపల్సరీగా గవర్నమెంట్ కూడా మనకు కొంత ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి అసెంబ్లీకి కంపల్సరీగా విడుదల వారిగా ఇక్కడ కూడా డ్రైనేజ్ ఎక్కడైతే సిమెంట్ రోడ్లు లేవో ఆ రోడ్లు వేయడానికి మాత్రం మేము మా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మేము ప్రయత్నం చేస్తాం. ఏపీ వేయడానికి కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ఇస్తాను. ఇగో మా మోరీలు తీస్తలేరు, మా గల్లీలకు వస్తలేరు, వాడ తీస్తలేరు, ఊడతలేరు. మా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా నెల రోజులకు చెప్పినా ఎవరు పాడలే. మళ్ళీ నేనే తీసుకున్నా. అన్ని గలీజుగున్నాయి. వచ్చిన వాళ్ళు తిట్టిరు జనాలు. మోరు ఎందుకు వాడుకుంటలేరు? అది ఎందుకు తీస్తలేరు? వచ్చినప్పుడల్లా తీస్తా అంటారు, బయటలో పోతురు. ఆ బాయిగాళ్ళు అంటేనే అంత బోరు కొడుతుంది. నేను 4 కారణాలు చేసినా అన్ని మళ్ళీ నేనే తీసుకున్నా. ఎవరు పట్టించుకోరే. అంతే నేనే తీసుకున్నా. మా మోరీలు మేమే తీసుకోనన్నా. మరి మోరీ అంటే ఇంత ఎవరు లేరా? సర్పంచ్ 8 నంబరు ఉప సర్పంచ్ ఎవరు పట్టించుకోరా? ఇక మేమే చేసుకున్నా. కళ్ళు మూసుకొని నేనే తీసేసుకున్నా. గొడవలు అయినాయి. ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. అన్ని చేసుకున్నా నేనే తీసుకొని పక్క వారవసుకున్నా. మరి గర్భపాటీలు కట్టినా నల్ల బిల్లు కట్టినా ఎవరికి ఆలోచన లేదు. ఇది మా సమస్య కాదు. గర్భపాటి మీరు కట్టూరు, వాళ్ళు వచ్చి తీస్తారు అంతే అని అంటారు. గర్భపాటి కూడా కడుతున్నారు, అయినా ఇంటలేదు. రోడ్లు కూడా మట్టి రోడ్లే ఉన్నాయి, సిమెంట్ రోడ్లు లేవు. మోర్లు కావాలి, సిమెంట్ రోడ్డు కూడా కావాలి. 15-16 ఏళ్ళు కొండపోతలేరు. ఇక చెత్త అంటే కామన్ అని కంటి పెట్టుకుంటాం. చెత్త ఇరుసబెట్టు. మోర్ల ప్రాబ్లం, రోడ్ల ప్రాబ్లం. ఊడ్సుడు లేదు, సాఫ్ చేసుడు లేదు, క్లీన్ చేసుడు లేదు. ఎవరు పట్టించుకోడు. ఇంత పిజ్జింగ్ పౌడర్ వేయరు, మోరులు తీయరు, జాడగొట్లు. దోమలు వస్తాయి. నా బిడ్డకు 1,00,000 రూపాయలు అయినాయి. రిపోర్ట్లు కూడా ఉన్నాయి, చూయిస్తా. మా చిన్న బిడ్డకు తెలియక అక్కడ కూర్చుంటే దోమ కుడితే 1,00,000 రూపాయలు రిచ్లు వేసుకొని ఉన్నా. మరి ఎవరు పట్టించుకోరు. ఇది ఇండ్లు అంటారా, అడిమంటారా, ఊరంటారా, గల్లి అంటారా, బాయ్ అంటారా, బంధం అంటారా, ఆలోచనించుకోరు. పల్లెటూరు మాది ముట్టేసి పిల్లకాడ ఎంత బాగుందో చూయిస్తప్ప. నీట్ గా చేస్తారు. రోజు మాపు కొడతారు, ఊడతారు, తుడతారు, అన్ని తీసేస్తారు, అన్ని క్లీన్ చేస్తారు. ఇంత చెత్త బుట్టన తీసుకోతారు. సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది. మా బిడ్డ పెళ్లి పెట్టుకుంటా ఇంట్లో పోతా అంటే ఎవరు పట్టించుకోవాలి. అంత బాధ్యత లేకపోవడం ఉండు ఏముందన్నా. కిరాయి ఇల్లు అయినా గాడికి వస్తున్నాయి, సొంత ఇల్లు అయినా గాడికి వస్తున్నాయి. మరి మా బిడ్డ బాగాలేకపోతే సచ్చు బతుకు 1,00,000 రూపాయలు అంటే ఎవరు పెట్టుకుంటారు? నా బిడ్డ పానం పోతే తెచ్చిస్తారా? తెలియక కూర్చుందా పిల్ల. మరి అదే రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీలా ఇప్పుడు కనీసం ఒక 15 నెలల నుంచి 15 నుంచి ఇప్పుడు సంవత్సరం వరకు ఎక్కడ చెప్తే వాళ్ళు ఆడికి వచ్చి కొంచెం సేపే చేసిపోయినట్టు పోతురు. చెప్పిన దగ్గర చేయలేదని అన్నట్టుగా. అయితే ఈ కాలనీలో ఏముందంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. చెట్లు అటు చూడండి ఒకసారి, చెట్లు ఉన్నాయి, చెట్లు మోరి పక్కకు. అయితే ఈ విషయంలో ఏముందంటే చిన్న పిల్లలకు డెంగ్యూ వ్యాధి మొన్న పోయిన 2 నెలల్లో ఎంతో మంది హాస్పిటల్లో పడ్డారు. ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 1,00,000 పైన అయినాయి. అయితే ఈ చర్య ఏంటంటే గవర్నమెంట్ ఎలాంటి చర్య తీసుకుంటలేదు. ఇప్పుడు మన బస్ దవాఖానాతో ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరు పట్టించుకోరు. మా బిడ్డ 3 సార్లు జ్వరం వస్తా ఇంజక్షన్ ఇవ్వలే, గోళీ ఇవ్వలే, ఏమి ఇవ్వలే, ఏం పాలే. సపరేట్ మళ్ళీ వచ్చి ప్రైవేట్ లో తీసుకుపోయినా. ఆగమ్మా టిఫిన్ చేస్తున్నా, లంచ్ చేస్తున్నా, ఎవరు పట్టించుకోరు, ఇంటలేరు. ఒక దయచేసి ఏంటంటే మన వార్డులోకి రోజువారీగా వచ్చి వీళ్ళకు ఒక మోరీలు కానీ చెట్లు కానీ పక్కకున్న ఏమున్నా కానీ తీసేస్తే మనకు మంచిగా. సో వింటున్నాం కదా, మనం ఉదయం నుంచి చాలా మంది మహిళల వాయిస్ తీసుకున్నాం. అందరు కూడా చాలా కామన్ సమస్య చెప్తున్నారు, మోరీలు డ్రైనేజీలు చక్కగా లేవని చెప్పేసి. అండ్ దోమ కాటు వల్ల రోగాలు వచ్చిన కేసులు ఇప్పటికే మనం 4-5 చూసినాం. అంటే ప్రభుత్వ మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఈ డేటా ఉంటుంది ఖచ్చితంగా, డెంగ్యూ కేసు ఎన్ని వస్తున్నాయి, ఇక్కడ ఎన్ని వస్తున్నాయి అని. అప్పుడెప్పుడు మన నల్గొండలో ఫ్లోరైడ్ బాధితులని ఇంకొక ప్రాంతానికి ఒక్కో రకమైన డిసీజ్ ఉంటుండే. ఇప్పుడు సిద్దిపేట పట్టణ కేంద్రంలో అభివృద్ధికి మారుపేనని చెప్పేటటువంటి పట్టణ కేంద్రంలో అద్దాల మేడ లెక్క ఉంటుంది అని చెప్పే సిద్దిపేట పట్టణ కేంద్రంలో
దోమకాటు వల్ల ఇంతమంది అవస్థలు పడుతున్నారు. దోమ కరిస్తే డెంగ్యూ లాంటివి వచ్చి ప్రాణాంతకమైన వ్యాధులు, అవి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. మరి ఇట్లా కంటిన్యూగా ఈ కాళ్ళలో దోమల కాటు వల్ల అనేక మంది రోగాల పాలవుతారు. వాళ్ళ దగ్గర రిపోర్ట్ని ప్రతి ఒక్కరు డైరెక్ట్గా రిపోర్ట్నే కావాలంటే చూపిస్తామంటారు. అంత ధైర్యంగా అంత డేర్గా రిపోర్ట్లే అని చెప్పేసి చెప్తారు ఇక్కడ మహిళలు. మరి ఇంతమంది దోమకాటు చచ్చిపోతున్నారని చెప్పేసి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా కనికరం లేదా మరి? సో వీళ్ళు కూడా సిద్దిపేట ఓటర్లే కదా. కొంతమంది పాపం ఎక్కడో ఇదే సిద్దిపేట వాసులు వేరే దగ్గర ఎక్కడ ఓటు ఉన్నది, సరే ఇక్కడ కూడా ఇల్లు ఉన్నది, ఇక్కడ కూడా గరిపట్టి కడుతున్నాడు. నువ్వు కౌన్సిలర్ ఈ పర్టికులర్ ప్రాంతానికి కౌన్సిలర్వా, నీ ఓట్లు వేసే వాళ్ళకి మాత్రమే కౌన్సిలర్వా? సో భారతదేశంలో ఉన్నావా ఇంకెక్కడ ఉన్నావా? సో వాళ్ళంట నువ్వు ఇక్కడ స్థానికుడు కాదు, ఓటు ఎక్కడ వేస్తున్నావు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నట. సో మొత్తంగా ఇక్కడ ఇల్లు ఉంటుంది వాళ్ళకి, ఇలా వాకిలు ఉంటుంది, వాళ్ళు కరెంటు బిల్లు కడతారు, వాటర్ బిల్లు కడతారు, అటు మున్సిపల్ ట్యాక్స్ కడతారు, ఇవన్నీ కడతారు, వాళ్ళే మోరీలు తీసుకోవాలి మళ్ళీ. సో నీకు మున్సిపాలిటీకి అన్నిటికీ పన్నులు కట్టుకుంటా పన్నులు వాళ్ళే చేసుకోవాలి. సో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి సిద్దిపేటలో ఉంది. సో బయట కనబడే సిద్దిపేట కాదు ఇది, మేకప్ తీసేస్తే ఇంత అధ్వానంగా ఉంటుంది సిద్దిపేట పరిస్థితి. ఇక్కడ స్థానికుల సమస్యలు ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి పోయినాయి. మన వార్తా కథనం వేసి వారం రోజులైతుంది. జవాన్ మన మీద దాడి కూడా వచ్చాడు, ఇవంతా జరిగినాయి. మున్సిపల్ కమిషనర్ దృష్టికి పోయింది, కలెక్టరేట్ దృష్టికి పోయింది, అందరి దృష్టికి పోయింది. మరి ఇప్పటికీ 4-5 రోజులు గడుస్తున్నా కూడా ఇక్కడ మోరీలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి, ఇంతవరకు కూడా సాఫ్ చేయలే పరిస్థితి. అంటే ఈ రోజు వస్తుంది వార్త, రేపు వెళ్ళిపోతుంది అనే యాంగిల్లో మాత్రం వాళ్ళు ఉన్నట్టు కనబడుతుంది. సో ఈరోజు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ఈ బస్తీ విజిట్ అయితే చేసిరు. మనం కూడా పూర్తిస్థాయిలో అన్ని గల్లి అయితే తిరిగే ప్రయత్నం చేసినా వీళ్ళందరికీ సమస్య సాల్వ్ అయ్యేదాకా యుధిష్ఠిర వార్త ఎంబడి ఉంటుంది. వాళ్ళందరి సమస్యలను తీసుకుపోయి మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇప్పిస్తాం. అట్లాగే కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇది మీడియాకు సంబంధం లేదు అని ఎవరైనా మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే ఇది బాధ్యత, సామాజిక బాధ్యత, ఇది అందరి సమస్య కాబట్టి మన ఇల్లు ఒక్కటి సాపుంటే సరిపోదు. చుట్టూ చెత్తకుండా ఉండి మన ఇల్లు ఒకటి సాపున్నా కూడా దోమ అక్కడికి వచ్చి కరస్తూనే ఉంటుంది, సమస్య ఉంటుంది. సో కాలనీ మొత్తం క్లీన్ కావాల్సిన అవసరం ఉంది. కాలనీ ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఉంది, హక్కు ఉంది, వాళ్ళు డబ్బులు కడుతారు కాబట్టి ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే దీని మీద స్పందించి వీళ్ళ సమస్యలను తీర్చాలని చెప్పేసి కూడా యుధిష్ఠిర వార్తా వేదికగా తెలియజేస్తున్నా.